కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ఆర్కెస్ట్రా వారికి, సౌండ్ సిస్టమ్ వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకున్నాను. క్రిస్మస్ అంటే ఏంటన్నది కొన్ని విషయాలు మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. అలాగే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్నది కూడా తెలియజేయాలని నేను ఆశిస్తున్నాను. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారిని ఆరాధించడం. మనం అనుకుంటాం అంటే రంగులు వేసుకుంటాం. డిసెంబర్ నెల ప్రారంభం అవగానే మనం ఏం చేస్తామంటే ఇంటికి రంగులు వేసుకుంటాం, రకరకాల స్టార్లు పెట్టుకుంటూ ఉంటాం, మన స్తోమత కొద్ది డెకరేషన్ చేసుకుంటాం. కొత్త బట్టలు ఎక్కువ రేటుకి కొనుక్కొని వేసుకోకపోతే అది క్రిస్మస్ కాదని అనుకుంటాం. కానీ ఏది నిజమైన క్రిస్మస్ అనేది నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను అన్నమాట. అంటే ఇప్పుడు క్రిస్మస్ అంటే కొత్త వస్త్రాలు ధరించడం మాత్రమే కాదు, ఆయన ఇచ్చే రక్షణ వస్త్రాలు మనం ధరించాలన్నమాట. అంటే మనలో ఉన్న పాపం అనే మలిన వస్త్రాలు తీసివేసి రక్షణ పాపం అనే మలిన వస్త్రాలు కొంతమందికి వెలుతురునిస్తుంది కూడా. ఆ విధంగా దేవుడు మనల్ని వెలిగించాలని, అలాగే మనం వెలిగించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు అన్నమాట. అంటే మన క్రీస్తు కోసం సత్యాన్ని మనం ఇతరులకు తెలియజేసినప్పుడు అదే నిజమైన మనకి క్రిస్మస్ అన్నమాట. అంటే మనకు తెలిసిన సత్యాన్ని కొంతమందికి తెలియజేయడం అన్నమాట, అదే నిజమైన క్రిస్మస్ అవుతుంది అనమాట. అంటే మరొకటిగా ఏంటంటే క్రిస్మస్ అనేది మనం ట్రీ పెట్టుకుంటూ ఉంటాం, క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటూ ఉంటాం. అంటే చెట్టు ఏ విధంగా మనకి చిగురిస్తుందో అలాగే మన మూడు బారిన ఏదైతే మన జీవితాలు ఉన్నాయో అవి చిగురించాలని ఆయన ఆశపడుతున్నారు. ఆ విధంగా చిగురించినప్పుడు అదేంటంటే నిజమైన క్రిస్మస్ అన్నమాట. అలాగే మనం ఏం చేస్తామంటే క్రిస్మస్ అనేటప్పటికి పిండి వంటలు అలాగే భోజనాలు ఇతరులకి ఏర్పాటు చేస్తూ ఉంటాం. అది వాటితో పాటుగా ఏంటంటే జీవాహారమైన యేసుని మనం భుజించాలి. అంటే ఈ పిండి వంటలు అనేది కొంతకాలం ఉంటాయి, కొంతకాలం అయిపోతుంది. ఎప్పుడు ఉండే జీవాహారమైన యేసుని మనం ఏం చేయాలంటే ఆయన్ని సేవించినప్పుడు అది నిజమైన క్రిస్మస్ అవుతుంది అన్నమాట. మరొకటిగా ఏంటంటే క్రిస్మస్ అనేది మనం ఒక ఆచారంగా చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ వస్తుంది కాబట్టి క్రిస్మస్ చేయాలనే ఉద్దేశంతో చేస్తాం. ఆ విధంగా కాకుండా మనం ఏం చేయాలంటే క్రిస్మస్ అనేది ఒక ఆధ్యాత్మికంగా చేయాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా చేసినప్పుడు అది నిజమైన క్రిస్మస్ అవుతుంది. అలాగే ఆయన యేసయ్య ఏం చేశారంటే దీనుడిగా పశువుల శాలలో ఆయన జన్మించడం జరిగింది. ఎందుకు ఈ విధంగా జన్మించడం జరిగిందంటే మనలను ధనవంతులు చేయడానికి ఆయన దీనుడిగా పశువుల శాలలో జన్మించడం జరిగిందనమాట. అందువలన మనం ఏం చేయాలంటే కృతజ్ఞత తెలియజేయాలి ఆయనకి. అలాగే క్రిస్మస్ అనేది ఏంటంటే ఒక ప్రపంచవ్యాప్త పండుగ అన్నమాట. క్రిస్మస్ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది, లేకపోతే ఒక పట్టణానికి సంబంధించింది, ఒక దేశానికి సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్త పండుగ. ఎందుకంటే ఒక పట్టణానికే కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ జరుపుకునే పండుగ. అందరికీ కూడా క్రిస్మస్ అంటే తెలుసు అన్నమాట. మరొకటి ఏంటంటే క్రిస్మస్ అనేది చారిత్రాత్మక పండుగ. అలాగే క్రిస్మస్ అనేది ఆధ్యాత్మిక పండుగ కూడా. ఈ క్రిస్మస్ అనేది ఏది నిజమైన క్రిస్మస్ అనేది కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆయన ఎందుకు ఈ లోకానికి రావడం జరిగేది అనేది కొన్ని విషయాలు మీకు తెలియజేస్తామన్నమాట. ఆయన ఎందుకు ఈ లోకానికి రావడం జరిగిందంటే మనల్ని రక్షించడానికి ఆయన